ఇండియా ఇప్పటి వరకు అండర్-19 వరల్డ్ కప్ లో 9 సార్లు ఫైనల్స్ కి వెళ్ళింది. గత 8 సార్లలో 5 సార్లు టైటిల్ గెలిచింది. మొదటిగా 2000 సంవత్సరంలో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో మహమ్మద్ కైఫ్ సారథ్యంలో మొదటి టైటిల్ గెలిచింది. ఈ మ్యాచ్ లో శ్రీలంక 178 పరుగులకు ఆల్అౌట్ అయితే ఇండియా 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇండియన్ బౌలర్స్ లో షలబ్ శ్రీవత్సవ 3 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ లో 12 వికెట్లు 203 పరుగులు చేసి యువరాజ్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. 2006 అండర్-19 వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ చేతిలో 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. రవికాంత్ శుక్లా కెప్టెన్సీలో ఇండియా ఫైనల్ కి చేరి రన్నర్ అప్ గా నిలిచింది. ఈ సిరీస్ లో 349 పరుగులు చేసి చటేశ్వర్ పుజారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. 2008లో ఇండియా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికాపై డక్వర్త్ లూయిస్ ప్రకారం 12 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్ గెలిచింది. ఈ మ్యాచ్ లో ఇండియా మొదట 50 ఓవర్లకి 159 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా అండర్-19 టీం 25 ఓవర్లకి 116 పరుగులు చేయాల్సిన టైంలో 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా 2 వికెట్లు, అజితేష్ 2 వికెట్లు, సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు, ఇక్బాల్ అబ్దుల్లా 1 వికెట్ తీసి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. 2012 అండర్-19 వరల్డ్ కప్ లో ఇండియా ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 225 పరుగులు చేస్తే చేజింగ్ లో ఇండియా 4 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఉన్ముక్ చంద్ 111 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఫైనల్లో కెప్టెన్ సెంచరీ చేసి ఇండియాకి టైటిల్ అందించాడు. 2016 అండర్-19 వరల్డ్ కప్ లో ఇండియా వెస్టిండీస్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇషాన్ కిషన్ నేతృత్వంలో ఇండియా ఫైనల్ కి చేరి రన్నర్ అప్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఇండియా 145 పరుగులు చేస్తే వెస్టిండీస్ 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఫైనల్ వరకు అద్భుతంగా ఆడిన ఇండియా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, అన్మోల్ ప్రీత్ సింగ్, వాషింగ్టన్ సుందర్ ఇలా వరుసగా అందరూ విఫలమవడంతో 145 పరుగులకే పరిమితమైంది. సర్ఫరాజ్ ఖాన్ ఒక్కడే 51 పరుగులు చేసి హై స్కోర్ గా నిలిచాడు. 2018 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై ఇండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫస్ట్ 216 పరుగులు చేస్తే చేజింగ్ లో ఇండియా 2 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ మంజోత్ కార్లా 101 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడి 372 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. 2020లో ఇండియా అండర్-19 టీం ఫైనల్లో బంగ్లాదేశ్ తో 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫైనల్లో ఇండియా 177 పరుగులు కాల్అౌట్ అయితే బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో డక్వర్త్ లూయిస్ ప్రకారం 170 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 88 పరుగులు చేసిన టైటిల్ ని నిలబెట్టుకోలేకపోయింది ఇండియా. సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడిన యశస్వి జైస్వాల్ 3 వికెట్లు 400 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. ఇంకా 2022 వరల్డ్ కప్ లో ఇండియా ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్ మొత్తం ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 188 పరుగులు కాల్అౌట్ అయితే ఇండియా 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ఇండియన్ బౌలర్స్ రవికుమార్ 4 వికెట్లు, రాజ్ బావా 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. బ్యాటింగ్ లో తెలుగు ప్లేయర్ షేక్ రషీద్ 50 పరుగులు, నిషాంత్ సింధు 50 పరుగులు చేసి ఇండియాకి టైటిల్ అందించారు. 2024లో కూడా ఇండియా ఫైనల్ కి చేరింది. ఈ వీడియో రికార్డ్ చేసేసరికి మ్యాచ్ ఇంకా జరగలేదు. ఈసారి ఇండియా 6వసారి టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.